అమర్ గారు, గల్ఫ్ దేశాలలో మన భారతీయులు సుమారు 1 కోటి మంది వివిధ ప్రాంతాలలో వివిధ వృత్తులలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నారు. వారిని సురక్షితంగా ఉంచాలి, అవసరం అనుకుంటే ప్రమాదస్థంగిన మించితే వాళ్ళని ఇండియాకి తీసుకురావాలి. ఎట్లా సహాయ పునరావాసాలపైన మీ అభిప్రాయం ఎట్లా? ఇప్పుడు అమెరికా కంటే కూడా మనం ఇప్పుడు అంటే చిన్న దేశాల పరంగా చూస్తే ఈ కంట్రీస్లో దాదాపు 1 కోటి మందికి పైగా ఉన్నారు. ఎస్, ఆ 1 కోటి మంది ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేదా దక్షిణాది రాష్ట్రాలు సుమారు 35 లక్షల మంది 2 రాష్ట్రాల నుండి, ఈ 2 రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది పైగా ఉన్నారు. అదేవిధంగా కేరళ కానీ లేదా తమిళనాడు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా సౌత్ నుంచి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఎస్, అయితే వీళ్ళందరికీ ఇప్పుడు ఇరాన్ ఏ మీద అటాక్ చేస్తుందన్న ఇన్ఫర్మేషన్ మనకు ముందుగా అంత అయితే లేదు. అంటే ఇజ్రాయెల్ చేస్తే ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది తప్ప ఇటువైపు అటాక్ చేస్తుందనే దాని మీద కొంచెం మనం ఇంటెలిజెన్స్ అనుకోండి, లేకపోతే మనకున్న సమాచారం మేరకు అంతగా లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తమ మీద దాడులు జరుగుతాయి అంటే తమ కంట్రీ మీద దాడులు జరుగుతాయనే కల్లో కూడా వాళ్ళు ఊహించలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతోటి నరేంద్ర మోడీ గారు చాలా సైలెంట్గా, అంటే ఎక్స్పోజింగ్ దీంట్లో అవసరం లేదు, మన పౌరులను ఏ విధంగా మనం రక్షించుకోవాలి, దానికోసం ఏం చేయాలనే దాంతో అక్కడ ఉన్నటువంటి రాజులతోటి కానీ ప్రధానమంత్రులతోటో ఇతరత్ర మినిస్టర్లతోటి చాలా సక్సెస్ఫుల్గా ఆయన అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అయితే దీని మీద మాట్లాడుతూ ఎట్ ద సేమ్ టైం అక్కడి నుంచి మనం తీసుకురావడానికి ఇప్పుడు మనం ఉక్రెయిన్ రష్యా వారైనప్పుడు మనం పిల్లల్ని ఎట్లయితే అక్కడ స్టూడెంట్స్ని కానీ లేక అక్కడ చిక్కున్న వాళ్ళని ఎట్లయితే తీసుకొని వచ్చామో ఇప్పుడు అదేవిధంగా కూడా రేపు భారతదేశానికి సంబంధించిన ఏ ఒక్క పౌరుని కూడా నష్టం జరగకుండా అక్కడి నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. పైగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఈ ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఒకవైపు మనం అనుకుంటున్నా కూడా ఈరోజు ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఒకవైపు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ టెక్నాలజీ పరంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆయుధ వ్యవస్థ అనేది సామగ్రిని ధ్వంసం చేసిన తర్వాత ఈరోజు ఇరాన్ నుంచి మొట్టమొదటిసారిగా ఈరోజు మేము చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామనే మాట కూడా ఈరోజు వినిపించింది. అంటే ఇది ప్రపంచ యుద్ధం జరుగుతుంది లేకపోతే ఇదే మూలం అనుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు ఇవాళ ఇరాన్ ఏమనుకుందంటే నాకు చైనా ఉంది, రష్యా ఉంది, లేకపోతే ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, నేను చాలా యుద్ధం స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ వచ్చి నాకు సపోర్ట్ చేస్తారని దాని మీద. అయితే పాకిస్తాన్ కూడా అదే రకంగా భావించింది మన మీద యుద్ధం చేసినప్పుడు. పాకిస్తాన్ కూడా నాకు చైనా వస్తుంది లేదా ఇంకా వేరే కంట్రీస్ వస్తాయి, మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ మొత్తం నాకు వస్తాయి, నాకు తోడుగా ఉండే గ్లోబల్ సపోర్ట్ వస్తాయని భావించి వాళ్ళు మన మీద చేసిండు. కానీ తర్వాత ఏమైంది అంటే ఎప్పుడైనా తన సొంతంగా ఉన్నటువంటి ఆయుధ సంపత్తి మీదనే వాళ్ళకున్న టెక్నాలజీ ద్వారానే వాడు పోరాటం చేయగలుగుతాడు తప్ప ఇతర దేశాల నుంచి వచ్చి ఏయో దేశాలు వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళ మీద టార్గెట్ చేస్తాయనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా పైగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకు కూడా చైనాకు కానీ రష్యా కానీ ఎటువంటి శత్రుత్వం లేదు. ఎక్కడ వీళ్ళకి నిజంగా శత్రువులు ఉంటే ఇక్కడ ఈ బేస్న ఇజ్రాయెల్తో పాటు ఈ దేశాలను కూడా నాశనం చేయాలని ఒక భావనలో ఉంటుంది. ఇప్పుడు నాకున్నటువంటి అంటే నాకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, నేను చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఒక 2-3 రోజుల్లో ఇంకో 4 రోజుల్లో యుద్ధం అనేది సమాప్తం కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ మొత్తం వాళ్ళు హత్యకు గురి కావటం, వాళ్ళని చంపేయటం, ఆ తర్వాత అక్కడ ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది. ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ చనిపోయిన తర్వాత వెంటనే రోడ్ల మీదకి రావద్దు, వస్తే బాగుండదని దీంతో కొంచెం ఆగారు. ఇప్పుడు రాను నిన్న నుంచి మొన్న నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళంతా వీధుల్లోకి వచ్చి కమ్యూనికి వ్యతిరేకంగా అక్కడ మొత్తం నిలబడుతున్నారు, ర్యాలీలు తీస్తున్నారు. ఈ సందర్భంలో మనకు దుబాయ్లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు యుఏఈ కంట్రీస్లో ఉన్న ఖతర్లో కానీ లేకపోతే ఇంకా వేరే కంట్రీస్లో ఉన్నటువంటి ఈ ప్రజలకి ఎటువంటి హాని జరగకుండా నరేంద్ర మోడీ చాలా సక్సెస్ఫుల్గా, అంటే ప్రధానమంత్రి కెపాసిటీ ఇది, ఆయన వ్యూహం అది. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నంత మాత్రాన ఒకరు మాట్లాడుతున్నారు, విశ్వగురు ఆయనకు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎప్పుడు చేయాలి, మన ప్రజల్ని ఎట్లా రక్షించుకోవాలనే దాని మీద ఆయన బాగా తెలుసు. దీని మీద కొంతమంది ఆయన మౌనంగా ఉంటున్నాడు, ఏం మాట్లాడతలేరు, మాట